మనందరికీ అసలు కంటే కూడా కొసరు అంటేనే చాలా ఇష్టం కదా. ఇంకా మన తెలుగు వాళ్ళ టేస్ట్ సపరేట్. ఎంత మంచి కర్రీ చేసినా కూడా దానికి తోడుగా ఒక రోటి పచ్చడో లేదంటే ఒక కారపొడి ఉంటే తృప్తిగా తిన్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రొటీన్ మంత్ర. ఒకే ఒక కారపొడి యాడ్ టేస్ట్ టు యువర్ ఫుడ్ అనే ట్యాగ్ లైన్ మనం ఇవ్వచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. మంటని మీడియంలో పెట్టి ఒక టీ గ్లాసు శనగపప్పుని వేయండి. దోరగా అయ్యేంత వరకు ఉంచి ఒక ప్లేట్లోకి తీసుకోండి. గుర్తుంచుకోండి, ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టి ఎంటైర్ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు పెసరపప్పు వేసి దోరగా వేయించి వీటిని కూడా ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక హాఫ్ గ్లాస్ వరకు మినపప్పు తీసుకొని దోరగా వేయించి మళ్ళీ సేమ్ ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు వేయించేటప్పుడు స్మెల్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. చక్కగా ఆస్వాదిస్తూ స్లోగా చేసుకోండి. ఇప్పుడు హాఫ్ గ్లాస్ వరకు నువ్వులు తీసుకొని చిటపటలాడేంత వరకు వేయించి తీసి పెట్టుకోవాలి. ఎక్కువగా వేయించితే నువ్వులు అనేవి చేదుగా అవుతాయి. సో చిటపటలాడేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు పావు టీ స్పూను నూనె వేసి అర గ్లాస్ వరకు ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల జీలకర్ర వేసి రెండింటిని బాగా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం తినే కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 20 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత పిడికెడు అంటాం కదా, ఇక్కడ చూపిస్తున్నట్లుగా వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. పొట్టు తీయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. నేనైతే గట్టిగా గుప్పెడు ఉంటుందండి, పట్టుకుంటే అంత తీసుకున్నాను. ముందు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టిన తర్వాత ప్యాన్లో వేసి ఫ్రై చేయాలి. పట్టుకొని తుంచితే ఇలా తునిగిపోవాలి. ఇలా అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 2-3 చుక్కలు ఆయిల్ వేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం చింతపండును యాడ్ చేయండి. ఇప్పుడు చింతపండు అంతా గట్టిగా అయ్యేంత వరకు వేయించి దీన్ని కూడా ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. అండ్ ఫైనల్గా చిటికెడు పసుపు, రుచికి సరిపడినంతగా ఉప్పు, ఉప్పు అయితే టేస్ట్ బాగుంటుంది, వేసుకొని పప్పులు మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇంట్లో రోలు ఉంటే రోట్లో వేసి దంచిన టేస్ట్ వేరే ఉంటుందండి. కానీ అందరి దగ్గర రోల్ అవైలబుల్ ఉండదు కాబట్టి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మరీ ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీ. ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్లోకైనా, లేదు అంటే వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.